డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. యేసు తల్లి అయిన మరియా ఎవరు? మరియమ్మ పాపినని ఒప్పుకొందా? యేసు జనసమూహం మధ్యలో ఎవరిని ఉద్దేశించి నా తల్లి, నా సహోదరులు అన్నాడు? మరియమ్మ ఆరాధనకు యోగ్యురాలా? మరియమ్మ స్వస్థతలు, అద్భుతాలు చేయగలదా అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. మరియా అను పదం గ్రీకు పదం నుండి ఉద్భవించింది. దీనికి అర్థం చాలా దయ అని అర్థం. నిజముగా మరియా దేవుని దయ పొందినది. అత్యంత ఆదరణ మరియు దయ పొందిన స్త్రీగా దేవుడు ఆమెను వర్ణించాడు. అందుకే లోక 1:28లో దయాప్రాప్తురాల నీకు శుభము అని గబ్రియేలు దేవదూత మరియమ్మను ఉద్దేశించి పలికాడు. చారిత్రక ఆధారాల ప్రకారం మరియమ్మ క్రీస్తుపూర్వం 18వ సంవత్సరంలో నజరేతులో పుట్టి క్రీస్తుశకం 33వ సంవత్సరంలో యెరూషలేములో మరణించింది. కొన్ని అపోక్రిఫల్ రచనల ప్రకారం మరియమ్మ తల్లిదండ్రులు జోచిం మరియు అన్నే అనే దంపతులకు మరియమ్మ పుట్టినట్టుగా లిఖించారు. మరియమ్మ యేసు తల్లిగా బైబిల్లో పరిచయం అయ్యింది. ఈమెతో పాటు మరియా అను పేర్లు గలవారు మరొక 5గురు బైబిల్లో ఉన్నారు. వారెవరనగా మగ్దలేనే మరియా, మరొకరు బేతనియాలో ఉండే మరియా, ఈమె మార్తా సహోదరి, మరొకరు క్లోపా భార్య అయిన మరియా, అలాగే జాన్ మార్క్ తల్లి అయిన మరియా, అలాగే పౌలు కాలంలో సేవలో బహు కష్టపడిన మరియా. ఈ విధంగా మొత్తంగా బైబిల్లో 6గురు మరియా అను పేర్లు కలిగి ఉన్నారు. మరియా అను పేరు ఇజ్రాయేలు దేశంలో సాధారణ స్త్రీ పేరు. పాత నిబంధనలో హిబ్రూలో వ్రాయబడిన మోషే సహోదరి అయిన మిరియాము అను పేరు నుండి మరియా అను పేరు వచ్చినట్టుగా బైబిల్ పండితులు తెలియజేస్తున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి యేసు తల్లి అయిన మరియా గురించి తెలియని వారుండరు. ఎందుకంటే లోకరక్షకుడైన, సర్వాధికారి అయిన, విశ్వ నిర్మాణకుడైన యేసుక్రీస్తుకు మరియమ్మ జన్మనిచ్చింది. కావున స్త్రీలలో మరియమ్మ మహాధన్యురాలు, భాగ్యవంతురాలు, అదృష్టవంతురాలు. భూమి మీద ఏ స్త్రీకి దక్కనటువంటి మహా గొప్ప ధన్యత మరియమ్మ పొందుకుంది. దీనిని బట్టి మరియమ్మ ఎంత పవిత్రత, విశ్వాసం కలిగి జీవించిందో మనం అర్థం చేసుకోవచ్చు. యోసేపుతో ప్రదానం చేయబడిన తరువాత కూడా మరియా కన్యకగా జీవించింది. ఎటువంటి పురుషుణ్ణి ఎరుగలేదు. ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి యేసుకు జన్మనిచ్చింది. పురుషుని ఎరగకుండా గర్భం ధరించడం అనేది అసాధ్యం. కానీ మానవుని రక్తం కలవకుండా దేవుని స్వరక్తం కొరకు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించడం అవసరం. ఆ రక్తం మాత్రమే పాపాన్ని తీసివేస్తుంది. అందుకే యేసుక్రీస్తు కన్యగర్భాన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టడం జరిగింది. పరిశుద్ధాత్మ ద్వారా ఎందుకనేది ఈ వీడియోలో మరింత విశ్లేషణ అందించాను. ఎవరైనా చూడని వారుంటే దయచేసి చూడగలరు. భూమి మీద సాధారణ స్త్రీలు జన్మించినట్టుగానే మరియమ్మ కూడా జన్మించింది. కానీ యేసుక్రీస్తుకు జన్మనిచ్చేంత వరకు కన్యకగా ఎంతో పవిత్రంగా జీవించింది. అలాగని మరియమ్మ శాశ్వతంగా కన్యకగా జీవించలేదు. యేసు పుట్టుక వరకే కన్యకగా జీవించింది. ఆ తరువాత మరియమ్మ తన భర్త అయిన యోసేపుతో సాధారణ లైంగిక సంబంధాలు కలిగి కుమారులు, కుమార్తెలను కన్నది. దీని లేఖనాధారాలు పరిశీలించినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 55-56 వచనములు. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియా కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదా అనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తును కన్నంత వరకే మరియమ్మ కన్యకగా జీవించింది. ఆ తరువాత భర్త అయిన యోసేపుతో సంసారం చేసి కుమారులు, కుమార్తెలను కన్నది. అలాగని భర్తతో పిల్లల్ని కనడం తప్పేమీ కాదు. సంతానం అనేది ఆమెకు దేవుడు కలుగజేసిన ఆశీర్వాదం. యేసుకు 4 సోదరులు అనగా యాకోబు, యోసేపు, సీమోను, యోదా అనువారు ఉన్నట్లుగా లేఖనం సెలవిస్తుంది. అలాగే యేసుకు చెల్లెళ్ళు కూడా ఉన్నారు. కానీ వారి పేర్లు బైబిల్లో వ్రాయబడలేదు. ఈ విధంగా చూస్తే శాశ్వత కన్యత్వం అనేది మరియమ్మలో లేదు. యేసుక్రీస్తు పుట్టుక వరకే మరియమ్మ కన్యకగా జీవించింది. అలాగే మరియమ్మ ఒక సాధారణ మనిషి మాత్రమే. కానీ దేవుడు ఆమెను అసాధారణ రీతిలో ఒక పాత్రగా ఉపయోగించుకున్నాడు.
ఎందుకంటే ఆమె కన్యకగా నీతిమంతురాలుగా జీవించింది కాబట్టి. అలాగని ఈమెలో ఎటువంటి రక్షణ స్వస్థతలు లేవు. ఎందుకంటే అందరిలాగానే దేవుని అనుగ్రహం, దేవుని తోడు కోసం ఎదురు చూసింది, అవి పొందుకుంది. లోక సువార్త 1వ అధ్యాయము 48వ వచనం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఈ మాటలు స్వయంగా మరియమ్మ పలికింది. ఈమె కూడా అందరిలాగానే రక్షణ కోరుకుంది. నన్ను రక్షించువాడే దేవుడు అని అన్నది. అంటే నాకు కూడా దేవుని దయ, రక్షణ అవసరం అని మరియమ్మ గుర్తించింది, రక్షణ కోరుకుంది. అంటే ఈమె కూడా తనను తాను పాపాత్మురాలుగా అనుకున్నది. అంటే పాపినని ఒప్పుకుంది. అందుకే నా రక్షకుడు అని మరియమ్మ సంబోధించింది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. ఈ లేఖనం ప్రకారం ఎవరైనాను పాపము చేయక మానరు, వారికి రక్షణ అవసరం. అందుకే మరియమ్మ కూడా అందరిలాగానే రక్షణను కోరుకుంది. అలాగే యేసుక్రీస్తు తన తల్లి కంటే ఎక్కువగా దేవుని వాక్యానికి విధేయత చూపించడం జరిగింది. కొన్ని క్రైస్తవ సంఘాలు యేసు కంటే మరియమ్మనే ఎక్కువగా పూజించడం చేస్తున్నారు. ఈమెను ఒక దేవుడిలా ఆరాధకురాలుగా పూజిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు దేవుని వాక్యం కంటే ఆమెను ఎక్కువగా ప్రశంసించినట్లుగా బైబిల్లో ఎక్కడా వ్రాయబడలేదు. ఒక సందర్భంలో యేసుకు ఆ అవకాశం వచ్చింది, కానీ దానికి విరుద్ధంగా యేసుక్రీస్తు గారు ప్రవర్తించారు. లోకసువార్త 11వ అధ్యాయము 27-28 వచనములు. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొనువారు మరీ ధన్యులని చెప్పెను. ఈ లేఖనాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే జనసమూహంలో ఒక స్త్రీ యేసుక్రీస్తుతో ఇలా మాట్లాడుతుంది. నీవు మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములు అని యేసు తల్లి అయిన మరియమ్మను ఆ స్త్రీ ప్రశంసిస్తుంది. యేసుని మోసిన గర్భం ఎవరంటే మరియమ్మ. అలాగే కుడిచిన స్తనములు అంటే పాలిచ్చిన రొమ్ములు అని అర్థం. ఈ విధంగా నిన్ను కన్నా తల్లి చాలా ధన్యత కలది అని ఆ స్త్రీ యేసుక్రీస్తుతో అంటుంది. అప్పుడు యేసు ఆమెతో ఏకీభవించి, నిజంగా ప్రశంసలకు ఆరాధనకు అర్హురాలు నా తల్లి అని ప్రకటించలేదు. దీనికి విరుద్ధంగా యేసుక్రీస్తు గారు ప్రతిస్పందించారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని విని దాన్ని పాటిస్తారో వారే ధన్యులని యేసుక్రీస్తు గారు అన్నారు. అంటే ఈ లేఖనం ప్రకారం మరియమ్మ తల్లిని ప్రశంసించడం కంటే దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించువారే ధన్యులని యేసుక్రీస్తు గారు స్పష్టం చేశారు. ఈ విధంగా చూస్తే దేవుని వాక్యం పట్ల శ్రద్ధ పెట్టువారే ధన్యులు. ఒక సందర్భంలో మరియా బంధువురాలైన ఎలిజబెతు మరియమ్మను ప్రశంసించింది. ఆ ప్రశంస అయినా కానీ మెస్సయ్యకు జన్మనిచ్చే ఆశీర్వాదం మీద ఆధారపడి ఉన్నది. లోకసువార్త 1వ అధ్యాయము 42వ వచనం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. ఈ విధంగా ఎలిజబెతు మరియమ్మను ప్రశంసించింది. ఇలా ప్రశంసించడం బైబిల్లో ఎలిజబెతు మాత్రమే చేసింది. ఇది కూడా క్రీస్తు జన్మను ఉద్దేశించి ప్రశంసించింది. కావున మరియమ్మ కూడా అందరిలాగానే సాధారణ మనిషి. ఎవరు ధన్యులంటే దేవుని వాక్యం విని పాటించేవారే ధన్యులు. ఇది మరియమ్మకు కూడా వర్తిస్తుంది. మార్కు సువార్త 3వ అధ్యాయము 33-34 వచనములు. ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయచూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే జనసమూహంలో యేసుక్రీస్తును వెతుకుటకు ఆయన కుటుంబం వచ్చింది. అందులో తల్లి మరియా, సహోదరులు ఉన్నారు. ఈ విషయాన్ని శిష్యులు యేసుక్రీస్తుకు తెలియజేస్తారు. అప్పుడు యేసుక్రీస్తు చుట్టూ ఉన్న ప్రజలను చూచి ఇలా అంటాడు, ఎవరైతే దేవుని చిత్తం జరిగిస్తారో వారే నా తల్లి, నా సహోదరులు, నా సహోదరి అని యేసుక్రీస్తు గారు అంటారు. దీని ప్రకారం దేవుని కంటే మరియమ్మ తల్లి ఎక్కువ కాదు. ఎవరైతే దేవుని చిత్త ప్రకారం నడుస్తారో వారే ఆయనకి తల్లి. కావున మనం కూడా దేవుని చిత్త ప్రకారం నడిస్తే ఆయనకు మనం
తల్లులు, సహోదరులు, సోదరీమణులు అవుతాము. అలాగని మరియమ్మ నా తల్లి అని యేసుక్రీస్తు గారు ఆ సందర్భంలో అనలేదు. దేవుడు ఆమెను ఒక పాత్రగా ఎన్నుకున్నాడు. అంతేగాని ఆమెలో ఎటువంటి మహిమలు లేవు. ఆమె దేవునితో సమానురాలు కాదు. అలాగే మరియమ్మ ఎటువంటి అద్భుతాలు, స్వస్థతలు చేయడం బైబిల్లో ఎక్కడా కనిపించలేదు. కానీ ఈ రోజుల్లో చాలామంది మేరీమాత మందిరాలకు వెళ్ళి ఆమెను వేడుకోవడం జరుగుతుంది. ఇది నిష్ప్రయోజనమైనది. ఆమె మన మొర వినదు. ఆమెలో ఎటువంటి మహిమలు లేవు. కొంతమంది ఈ విషయంలో చాలా గ్రుడ్డితనంగా జీవిస్తున్నారు. మరియమ్మ నీతిమంతురాలే, కానీ ఆమె ఆరాధనకు యోగ్యురాలు కాదు. ఎందుకంటే ఆమె నుంచి ఎటువంటి అద్భుతాలు జరగలేదు. ఒక సందర్భంలో కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోతే ఈ సమస్యను యేసుక్రీస్తు వద్దకు వచ్చి చెప్పుకుంది. కానీ ఆమె ఎటువంటి మహిమలు అక్కడ చేయలేదు. యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, ఈ సంఘటన కానా అను ఊరిలో వివాహంలో జరిగింది. ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోతే మరియమ్మ వచ్చి యేసుక్రీస్తుకు తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ సమస్యను యేసుక్రీస్తు మాత్రమే తీర్చగలడని మరియమ్మ విశ్వసించింది. అలాగని ఆమె అక్కడ ఎటువంటి అద్భుతాలు చేయలేదు. యేసు మీద ఆధారపడింది. అలాగే మరియమ్మను ఆరాధించేవారు ఒకసారి ఆలోచించండి. మరియమ్మ కూడా యేసు మీద ఆధారపడింది. అలాగే మనం కూడా యేసు మీదే ఆధారపడాలి, మరియమ్మ మీద కాదు. నిజంగా ఆమె విశ్వసించినట్టుగానే యేసు నీళ్లను ద్రాక్షరసంగా చేసి తన మొదటి సూచక క్రియను యేసుక్రీస్తు గారు చేశారు. కావున మనం యేసును మాత్రమే విశ్వసించాలి. ఆయనకి మాత్రమే ప్రార్థన చేయాలి. ఆయనే అద్భుతాలు చేయగలడు. ఆయనే రక్షణ ఇవ్వగలడు. ఆయనే పరలోకానికి మార్గం. ఇంకెవరికి ఇది సాధ్యం కాదు. అలాగే యేసుక్రీస్తును సిలువ వేసిన సమయంలో మరియమ్మ, ఆమె బంధువులు సిలువ దగ్గరే ఉన్నారు. ఆ సమయంలో యేసు మరియమ్మతో ఇలా మాట్లాడాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనములు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకొనెను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు సిలువ మీద ఉన్నప్పుడు తన తల్లి అయిన మరియమ్మతో ఇలా అన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని. శిష్యుడైన యోహానుకు మరియమ్మను చూచుకునే బాధ్యతను యేసుక్రీస్తు గారు అప్పగించారు. ఎందుకంటే ఇక నేను ఉండను, త్వరలో భూమిని విడిచి వెళ్తానని యేసు గ్రహించి తల్లిని చూసుకునే బాధ్యతలు యోహానుకు యేసుక్రీస్తు గారు అప్పగించారు. ఆ సమయంలోనే యోహాను మరియమ్మను తన ఇంటిలో చేర్చుకున్నాడు. యేసు చెప్పినట్టుగానే మరియమ్మను శిష్యుడైన యోహాను చాలా మంచిగా చూసుకున్నాడు. మరియమ్మ చనిపోయేంత వరకు యెరూషలేమును యోహాను విడిచిపెట్టలేదు. మరియమ్మ చనిపోయిన తర్వాత మాత్రమే మిగతా ప్రాంతాలకు వెళ్ళి యోహాను దేవుని సేవ చేశాడు. అప్పటి వరకు యేసు మాటకు లోబడి మరియమ్మ బాగోగులు యోహాను మంచిగా చూసుకున్నాడు. యేసుక్రీస్తు ఆరోహణం తర్వాత పెంతెకోస్తు పండుగ దినాన మాత్రమే మరియమ్మ కనిపించింది. ఆ తరువాత బైబిల్లో ఎక్కడ మరియమ్మ కనిపించలేదు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఈ విధంగా యేసు ఆరోహణమైన తరువాత పెంతెకోస్తు పండుగలో మాత్రమే మరియమ్మ కనిపించింది. ఆ తరువాత ఇంకెక్కడా ప్రస్తావించబడలేదు. చాలామంది మరియమ్మను పూజించేవారు పరలోకానికి ఆమె ఆరోహణమైందని వాదిస్తున్నారు. ఆమె ఆరోహణమైనట్టు ఎటువంటి లేఖనాధారాలు లేవు. అందరిలాగానే సాధారణ మరణం పొందింది. కొంతమంది స్వర్గపు రాణిగా మరియమ్మను చిత్రీకరిస్తున్నారు. ఇదంతా బైబిల్లో ఎక్కడా వ్రాయబడలేదు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు గల కిరీటమును ఉండెను. ఈ లేఖనములో కనిపిస్తున్న సూర్యుని ధరించుకున్న స్త్రీని మరియమ్మ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ స్త్రీ మరియమ్మ కాదు, ఇశ్రాయేలీయులకు సాదృశ్యం. దీని గురించి మరింత విశ్లేషణ ఈ వీడియోలో చేశాను.
ఎవరైనా చూడని వారుంటే దయచేసి చూడగలరు. కావున మరియమ్మ అందరిలాగానే సాధారణ మనిషి, స్వర్గపు రాణి కాదు, కానీ నీతిమంతురాలు. యేసుక్రీస్తు యొక్క భూ సంబంధమైన తల్లిగా ఆమెను గౌరవించాలి, అలాగని ఆరాధనకు యోగ్యురాలు కాదు. లూకా సువార్త 2వ అధ్యాయము 35వ వచనం. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ఈ లేఖనములో మరియమ్మ యేసేపులు శుద్ధీకరణ ఆచారం నిమిత్తం యేసును తీసుకుని దేవాలయానికి వెళ్ళారు. అక్కడ సుమయోను అనే భక్తిపరుడు మరియను చూసి ఈ విధంగా అంటాడు, నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని పోవును అని మరియతో సుమయోను అంటాడు. దీనికి అర్థం ఏమిటంటే మరియమ్మకు యేసుకు తల్లిగా ఉండడం ఒక సవాలుతో కూడుకుని ఉన్నది. యేసును కన్నందుకు ఆమె జీవితాంతం వెలుగుగా ఉంటుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే యేసు జీవితాంతం ఈమెతో ఉండడు, మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోతాడు. ఇది ఒక భూ సంబంధమైన తల్లిగా చాలా వేదనకు గురి చేస్తుంది. తల్లి తన బిడ్డను జీవితాంతం చూసుకునే అవకాశం ఉండదు. ఇది చాలా బాధాకరమైనది. బిడ్డ శ్రమలకు గురవ్వడం తల్లిగా ఆమెకు తీరని వేదన. అందుకే సుమయోను నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకుని పోవును అని మరియమ్మతో అన్నాడు. కావున యేసు తల్లిగా ఆమెను గౌరవించాలి. ఈమె లాంటి విశ్వాసం, భక్తి కలిగి ఉండాలి. అలాగని ఆరాధనకు యోగ్యురాలు కాదు. ఆరాధనకు యోగ్యుడు ఈ విశ్వానికి యేసు మాత్రమే. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా మరియు బైబిల్ జ్ఞానం మరింత పొందే విధంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు. అలాగే బైబిల్లో ఏ అంశం మీదైనా వీక్షకులు వీడియో చేయమని నన్ను కోరినట్లయితే దేవుని చిత్తమైనప్పుడు నేను తప్పకుండా చేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్.